హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను ప్రస్తుతానికి హైదరాబాద్లోని ముసాపేట్ ఏరియాలో 5 రూపాయల భోజనం క్యాంటీన్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు 5 రూపాయల భోజనం అంటే అంతా మామూలే అనుకుంటారా అందరూ? కానీ ఈ 5 రూపాయల భోజనానికి రెగ్యులర్గా దొరికే 5 రూపాయల భోజనానికి తేడా ఏంటంటే పబ్లిక్ వచ్చేసి మామూలు 5 రూపాయల భోజనం వచ్చేసి ఫుట్పాత్ పైన తింటారు నిలబడి. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు క్యాంటీన్ సదుపాయం కల్పించారు. అది ఏంటో ఆ విశేషాలేంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం మనం. ఇక్కడ లోకల్ స్థానికులు వచ్చేసి చాలామంది తింటున్నారు. మనం విజువల్స్ చూస్తుంటే కనుక కూర్చొని తినేవాళ్ళు ఉన్నారు, నిలబడి తినేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకు ఇక్కడ స్థానికులు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇక్కడ షెడ్ ఏర్పడిన తర్వాత ఎలా ఉంటుంది, వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్ అన్న. మీ పేరు? సాయి అన్న. ఇక్కడ లోకల్ ఉంటాను. మనకి ఎప్పుడైనా ఫుడ్ ప్రాబ్లం అని అంటే ఇక్కడికి వస్తాను, తింటాను. ఫుట్పాత్ మీద ఉన్నప్పుడు అయితే కొద్దిగా డస్ట్ ఇవన్నీ వేరుంటుంది. ఇక్కడ ఏంటంటే నీళ్ళ కూర్చొని మంచిగా మన ఇంట్లో తిన్నట్టు తింటాము, బాగుంటుంది అన్న. అన్ని విధాలుగా 5 రూపాయల భోజనం అంటే ఇక్కడ బాగుంది. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. కొద్దిగా ఇబ్బంది ఏంటంటే ఒక్కోసారి కర్రీసు పప్పు కానీ దొరకవు. అదొకటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము. ఎన్నోసార్లు అడిగాము. కొంతమంది ఏంటంటే ఇచ్చేస్తున్నారు, గసురుతారు. ఇక్కడ ఒకరు డైలీ ఉండట్లేదు. అదొక ప్రాబ్లం ఉందన్న. అంతే తప్పించి ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం లేదన్న. ఫుడ్ మొత్తం బాగుంది. ఓకే. రాజు శ్రీకాకుళం సెంటరింగ్ వర్క్ చేస్తాం. రోజు మేము రోజు మార్నింగ్ 6 గంటలకి డ్యూటీకి పోతాం. డ్యూటీ లేకపోయిన రోజు ఇక్కడికి వస్తాం అంతే. ఈ ముసాపేట ఈ యాంగిల్లో ఇది ఒకటే ఉంది. అంటే ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న పరిధిలో ఎక్కడ 5 రూపాయల భోజనం లభించడం లేదా? ఇది ఒకటే ఉందా? ఇది ఒకటే ఉంది. ఇది ఒకటే ఉంది. అంటే ఈ షెడ్ ఈ రూపంలో ఇది ఒకటే ఉందా, లేకపోతే అసలు 5 రూపాయల భోజనమే లేదా మీకు అందుబాటులో? ఇదే యాంగిల్, కరెక్ట్ యాంగిల్ మియాపూర్లో అంతే. మియాపూర్ హైలైట్, ఇక్కడ హైలైట్ అంతే. మేము ఎక్కడికి వస్తాం ఎందుకంటే ముసాపేటలో ఉన్నాం కాబట్టి. మరి యాంగిల్లో ఎక్కడ కూడా ఒక ఇది లేదు, 5 రూపాయల భోజనం లేదు బాబాయ్. క్వాలిటీ ఇవన్నీ చూసుకుంటామంటే తినడానికి మనం వాసిపోతాం. మనం చేసిన కూలీ మనకి ఇచ్చిన డబ్బులకి మనకి ఏమీ ఇది లేదు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ ఉంటారు? దుల్పేటలో ఉంటాం, మంగళాట్. ఇక్కడ పని చేస్తాను, లామినేట్ ఆటో నడిపిస్తాను. ఎంగేజ్లో ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు మామూలుగా మీరు 5 రూపాయల భోజనం బయట ఫుట్పాత్ల పైన కూడా చేస్తారు. మరి ఇక్కడ కూడా ఇప్పుడు తిన్నారు కదా, ఇప్పుడు దానికి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? లేదు, ఏం తేడా లేదు, బరాబర్ ఉంది, అంత ఒకటే ఉంది. అంటే ఇక్కడ షెడ్ ఉంది కదా, ఇక్కడ షెడ్ ఉంది. అక్కడ ఏంటంటే రోడ్ పైన అడిగి తినాల్సి వస్తుంది అంతే. అంటే ఇవన్నీ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆడ ఇబ్బంది కనిపిస్తుంది, ఎందుకంటే పబ్లిక్ తీసుకుంటే అది దిష్టి అయితే అంటే బోడి నమ్మకంతో తినేస్తాం. ఇక్కడ ఏంటంటే ఎవరు చూడదు కాబట్టి సపరేట్ కూర్చొని తినేస్తాం అట్లా. షెడ్ ఉంటేనే బాగుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఆల్విన్ చౌరస్తా ఉందా, మియాపూర్ ఆల్విన్ చౌరస్తా, అక్కడ ఒకటి ఉంది. అక్కడైతే ఫుల్ పబ్లిక్ లైన్ పడుతుంది. లేదు అంటే 50-60 మంది లైన్ ఉంటారు. మామూలుగా 5 రూపాయల భోజనం అయితే ఇక్కడ లేదు, ఇది ఒకటి తప్ప. ఇది ఒకటే ఉంది. ఇంకొకటి అక్కడ గుడ్ సైడ్ రోడ్ పైన ఉంది, అది ఫుట్పాత్ పైన ఉంది. ఈ షెడ్ లేదు. అక్కడ దుమ్ము దుషానం బండ్లు అవుతుంటే కదా, అంతా దుమ్ము వెళ్తూనే ఉంటుంది అక్కడ. అట్లనే తింటారు. ఇక్కడ తింటాం. మెయిన్ కారణం అంటే ఇక్కడికి వచ్చి తినడానికి మెయిన్ కారణం అంటే ఇక అర్జెంట్ ఉంది కాబట్టి షెడ్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని సౌలభ్యం ఉంది ఇక్కడ అట్లా అని. ఓకేనా? గుడిసెట్లు ఏం లేదు. నా పేరు రామారావు. రోజు వస్తాను. నాకు మన ఫ్యామిలీ కూడా చెప్పాలా. నాకు అమ్మ నుంచి చనిపోయారు. నా భార్య చనిపోయిందన్న, హార్ట్ అటాక్ వచ్చి. నాకు చిన్న పాప ఇక్కడే చదువుతుందన్న. 5 రూపాయలు ఒకటేనా గుడిసె రోడ్ల?
ఇదొకటి ఈ రెండు తప్ప మరి ఇంకా కారణం ఏంటి? ఉం? ఇక్కడ తినడానికి నీట్గా ఉందన్న ఇక్కడ తిన్నాను నీట్గా కూర్చోడానికి గీసడానికి మంచిగా ఉంటుంది. అక్కడ ఏం లేదన్న, ఏం లేదు, గుడిచేటట్లు లేదు. కర్రీస్ కానీ అన్నీ బాగుంటాయి మరి, ఉం? బాగుంటాయి. ఇక్కడ 5 రూపాయలకు అన్ని పెడుతున్నారా బాగా? అక్కడ పెడుతుండన్న, ఇక్కడ 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 పెడుతుండన్న. ఇప్పుడు ఈ మధ్యనే పెడుతుండ్రు, అప్పటి నుంచి పెట్టలేదు. ఇక్కడ రావడానికి కారణం అదే. ఉం. సత్యం. మనతో మాట్లాడడానికి ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారి ఉన్నారు. ఆయన పేరు వచ్చేసి రాములు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి మీ పేరు? నా పేరు రాములు అన్న. ఎంతమంది వస్తారన్న ఇక్కడ తినడానికి రోజు? దాదాపు 200 మంది వస్తారు, 200 మంది వస్తారు. అదే ఇప్పుడు మీరు వచ్చేసి వెరైటీస్ ఎన్ని వెరైటీస్ పెడతారు? వెరైటీస్ ఒక రైసు, ఒక పప్పు, ఒక కర్రీ, ఒక చట్నీ పెడతాం. పప్పు కర్రీ డైలీ మారుతూ ఉంటాయి. డైలీ ఒక వెరైటీ అనిపిస్తుంది. గురువారం వచ్చేసి స్వీట్ వస్తుంది. స్వీట్ గురువారం స్వీటు, బగారా రైస్, స్వీటు బగారా రైస్ గురువారం, ఒక సాంబార్. ఇక మళ్ళీ ప్లేటు, వాటర్ బాటిల్ అన్నీ మేము ఇస్తాం, ఇక్కడ నుండి ఇస్తాం. అంటే మామూలు 5 రూపాయల భోజనంతో పోల్చుకుంటే ఇప్పుడు అక్కడ ఫుట్పాత్ భోజనం ఉంటుంది. ఇక్కడ మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకత ఏంటి? అంటే పబ్లిక్ ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు? మన దగ్గర ఏంటంటే స్వచ్ఛంగా రైసు ఇవన్నీ కర్రీలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి, చాలా క్వాలిటీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ. ఈ ఏరియా చాలా లేబర్ ఏరియా, స్లమ్. పొద్దున్న లేచి అడ్డ మీద పనుకోతారు, చిన్న పనులు, ఇళ్ళ పనులు చేసుకుంటారు. రోడ్డు పైన అడ్డ మీద కొంతమంది రోడ్ల పైన ఉండే వాళ్ళు అందరూ వచ్చి ఈ ఏరియాలో మొత్తం ఇక్కడ ఫేమస్ కాబట్టి ఇక్కడికే వస్తారు. ప్రతిరోజు డైలీ ఒక 200 మంది సర్వీస్ చేస్తాం. 200 మెంబర్స్ వస్తారు డైలీ. ఇంకోటి రేట్ తక్కువ కాబట్టి బయట ఇప్పుడు ఏం 5 రూపాయలకి ఏం రావట్లేదు కాబట్టి ఇక 5 రూపాయలకి రైసు, కర్రీ, చట్నీ, వాటర్ ప్యాకెట్, ప్లేట్స్ అన్నీ సఫిషియెంట్ ఇస్తుంటారు కాబట్టి హరిరామ హరికృష్ణ వాళ్ళ అన్నపూర్ణ క్యాంటీన్లో అందరూ చాలామంది డైలీ ఇక్కడనే లంచ్ చేస్తాం. అంటే ఇంతకుముందు మేము మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ పబ్లిక్ ఏమంటున్నారు అంటే వేస్తారో కరెక్టే, నాణ్యత కూడా బాగానే ఉంది, కానీ ఎక్స్ట్రా కర్రీ అడిగితే మాత్రం తిడతారు, కోప్పడతారు అంటారు. అది మీకు ఏమైనా తెలిసిందా? మీ సిబ్బంది ఏమైనా చేసిరా నిజంగా? అయితే వాస్తవానికి చెప్పండి, నేను ఇంతకుముందు వేరే కాంట్రాక్టర్ ఉండే. నేను దాదాపు వచ్చేసి మళ్ళీ ఒక 2-3 మంత్స్ అవుతుంది వేరే కాంట్రాక్టర్. నేను వచ్చినప్పటి నుండి ఏమో దగ్గరుండి అన్ని కర్రీ గిరి ఎంత కావాలంటే ఎంత, ఎక్స్ట్రా గిరి ఎంత కావాలంటే ఎంత వేస్తున్నా. రైస్ గిట్ ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే ఇటు వేస్తున్నా. కొంతమంది అనాథాలు వస్తే గిట్ట ఏమైనా రైస్ ఎక్కువ కావాలన్నా, కర్రీ ఏది కావాలన్నా, పార్సల్ కావాలనంటే కట్టిస్తాం. అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే మీ తరఫు నుంచి గవర్నమెంట్ ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారా? అంటే మీకు ఏమైనా తక్కువ పడుతుంది, ఏమైనా ఫ్యాన్స్ అయినా ఏమైనా అడగదలుచుకున్నారా మీ తరఫు నుంచి? ఏం లేదు, ప్రస్తుతానికైతే అన్నీ సఫిషియెంట్ ఉన్నాయి. కాకపోతే హ్యాండ్ వాష్ కొంచెం ప్రాబ్లం ఉంది. హ్యాండ్ వాష్ చేయడానికి పక్కన బోరింగ్ ఉంది కాబట్టి ప్రస్తుతం నడుస్తుంది. ఓకే, ఇక్కడ ఇలాంటి పరిస్థితి చూసుకుంటే కనుక మనం ఇప్పుడు కేవలం రోడ్ పైన ఫుట్పాత్ పైన తినే 5 రూపాయల భోజనానికి దీనికి తేడా చూసుకుంటే కనుక ఇక్కడ షెడ్, ఇక్కడ ఫ్యాన్ వసతి, కూర్చోవడానికి బల్లల వసతి చూసి పబ్లిక్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఆయన తగినంత క్వాలిటీ పరమైన భోజనం కానీ కర్రీస్ కానీ ఏమీ తక్కువ కాకుండా, షార్టేజ్ కాకుండా పెడుతున్నాము. ప్రజలంతా సంతోషంగానే ఉన్నారని ఆయన మాటల్లో చెప్తున్నారు రాములు గారు. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే 5 రూపాయల భోజనం ఏదైతే ఫుట్పాత్ పైన పెడుతున్నారో ఇక్కడ షెడ్లో పెట్టడానికి గల కారణాలు ఏంటో, అంటే రెండు మధ్యలో తేడా ఏంటో మనం పబ్లిక్తో కానీ ఇక్కడ రాములు గారితో కానీ మాట్లాడి మనం తెలుసుకున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో అభిలాష్, పల్లవి టీవీ, హైదరాబాద్.